వారి కంఠాన్ని నేను అనుకరించి వినిపిస్తాను. మొట్టమొదటిగా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. తుఫాను, ప్రళయ భీభత్సవం ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన ఉత్తరం రాశారు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు రాజీవ్ గాంధీ గారికి. ఆ విషయం తెలుసుకుని రాజీవ్ గాంధీ గారు హెలికాప్టర్లో వచ్చారు బేగంపేట విమానాశ్రయం. అక్కడి నుంచి హెలికాప్టర్ అనంటే నా దగ్గర ఎలాంటి యాంత్రిక పరికరం లేదు, ధ్వనిని అనుకరించి నేను వినిపిస్తాను ఆ ఐటమ్ అంతా కూడా. హెలికాప్టర్ ఎన్టీ రామారావు గారు పుష్పగుచ్చం పట్టుకుని నిలబడి ఉన్నారు బేగంపేట విమానాశ్రయంలో. అప్పుడు మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, ఎందుకంటే వాడిద్దరు బతికే ఉన్నారు కాబట్టి. రాజీవ్ గాంధీ గారు దిగారు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, తెలుగు భాష మీద పట్టు, పదజాలం, సమాస సందుల సమ్మేళనం. విశేషం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి అంతగా హిందీ రాదు, రాజీవ్ గాంధీ గారికి తెలుగు అర్థం కాదు. ఈయన మాట్లాడుతున్నాడు, రాజీవ్ గాంధీ గారు మామూలుగా పక్కనే ఉంటే రాజీవ్ గాంధీ గారు అనొచ్చుగా. రాజీవ్ గాంధీ గారు సస్యశ్యామలమై సుభిక్షమై అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రం ఈనాడు తుఫానుకు ప్రళయకాల భీభత్స. ఎక్కడ చూసినా నీరే నీరే నీరే. నా రైతమ్మల అక్షరాదాలు ఇంకా నాకు వినిపిస్తుంది. కనుక కేంద్రం తరఫున కానీ మీ తరఫున కానీ ఆయన వెనకే ఉంటాడు, ఇది ముందుకెళ్తాడు. ఆర్థిక సహాయం అందించినట్లయితే శతదా సహస్రదా దానిని రైతుల కోసం వినియోగిస్తామని అసలే ఆయనకి తెలుగు రాదు. లాస్ట్ లో ఏమన్నాడు అది ఇంకా ఈయన అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడాలి. ఈయన హిందీ. मैं जानता हूं कितनी खतरनाक की बात है। 3 महीने पिछले जब मैं आगरा आया था, जब आगरा में पानी नहीं, मुझे खुशी है अभी आगरा में बहुत पानी है। हम केंद्र सरकार की तरफ से, हमारी ओर की तरफ से हम ये देखेंगे, हम ये सोचेंगे कि इस पानी को किस तरफ से आगे ले चलते। रामाराव जी अब दिल्ली आ जाए, वहाँ तूफान नहीं है, बारिश नहीं है, वहीं बातचीत करेंगे और चेक और पैसे भी वहीं देंगे। जय हिंद, जय भारत। थैंक यू। ఇది కల్పితం కావన్నమాట. వాళ్ళు అసలు నిజంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ మిమిక్రీలో ఒక ఇమాజినేషన్గా, ఒక క్రియేటివ్గా ఒక ఐటమ్ ప్రజెంట్ చేయాలి. మనందరికీ తెలుసు, రామాయణం గురించి పుస్తకాల్లో చదువుకున్న, సినిమాల్లో చూసాం బ్రహ్మాండంగా. శివధనుర్భంగం విరిచి సీతాదేవి వివాహం ఆడాడు శ్రీరామచంద్రుడు. అందరికీ తెలిసే విషయం, చిన్నపిల్లలకు కూడా తెలుసు. సరదాగా నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది రాజకీయ నాయకులకు తెలియదు అనుకుందాం, దాన్ని రచ్చ రచ్చ చేస్తాం, మామూలుగా ఉండదు. సరే, అసెంబ్లీ జరుగుతున్న టైంలో రెండు వైపులా
ఇప్పుడంటే మనం తెలుగు వాళ్ళము సోదరులుగానే సోదర భావంతోనే ఆంధ్రగా తెలంగాణగా విడిపోయాం. అయితే ఇది ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడతారు, ఈ భాషలు లేవు వాళ్ళకి. అంత రామాయణం అంటే ఇతిహాసం అంత పౌరాణికం. మన విలేకరులందరూ అడుగుతున్నారు ఒక్కొక్కరిని, సార్ శివధర్మ భంగం జరిగింది, ఏంటి కారణం ఏంటి? ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఆయనకు అలవాటు ఉంది, స్టేజ్ మీదకి రాగానే ఎవరున్నా లేకపోయినా ఖాళీ కుర్చీలు ఉంటే వాటికి కూడా పెడతారు. ఎందుకని మనం ఆయనకే నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ముందే వినిపించాను, చాలా బాగా నవ్వారు. ఎందుకని ఇలాగా అంటే, సార్ మేము చాలా దీనంగా చూస్తాం సార్ ఒక మనిషి యొక్క హావభావాలు, యాక్షన్స్, చేష్టానుకరణ, స్వరానుకరణ ఏ విధంగా ఉంటుంది. అయితే మరి నా గొంతు వినిపించు అన్నాడు. చాలా సభల్లో వినిపించాను వారి గొంతుని. విలేకరు అడిగట్టే, సార్ శివధర్మంగా వినిగిపోయింది, అది మరి ఎట్లా? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలా పెట్టుకోవాలని చూసాం, ఎవడు ఎరగొట్టారో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను, ఆ మాదిరిగా ముందుకు పోతున్నాం. మా వాళ్ళు వెరగొట్టారని అంటున్నారు, మా వాళ్ళు అలాంటి పని ఎప్పుడు చేయరు. వెరగొడితే కనుక విరిగిపోయిన భాగానికి ఎల్లో పెయింట్ కొట్టుండేవారు. కొట్టలేదు కాబట్టి ఏం చేసింది కాదు, ఎవడో ఈమెయిల్స్ పెడుతున్నాడు, వాళ్ళే ఎరగొట్టుంటారన్న అనుమానం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, చాలా క్లియర్ గా బయటకు వస్తారని కూడా తెలియజేస్తున్నారు. ఈ చప్పట్లు సరిపో, అడిగి మరీ కొట్టించుకోవడం ఇది. సరే, ఇతను ఇలా అనేసాడు. హనుమంతరావు గారిని అడిగాడు. హలో బ్రదర్, అరే ఏంటిదా అదేడున్నది, మేమేడున్నా? అరే మా పార్టీ పవర్లలో లేదు, మేమెట్లనే కొడతాము. అరే మా మేడం నుంచి సిగ్నల్ కూడా రాదు. అరే పుచ్చిపోయిన పొంగు మా పక్కకు పెడితే కొట్టడానికి మాకు కలదు. అసలు బేబీ మీద కొట్టమే బాబు. దేనిని మనము ఆపలేము. ఎన్ని అవాంతరాలు వచ్చినా నాన్నగారు ఎన్నో వేషాలు వేశారు. శ్రీరాముడిగా వేశారు, శ్రీకృష్ణుడు వేశారు, దుర్యోధనుడు వేశారు. తెలిసింది ఒకటి, ఈ శివధరస్సు విరిగిందన్నారు. కాలము చెందిన దానిని ఎవరు ఆపలేరు. విరిగితే చూస్తూ ఊరుకుంటావా? కంటి చూపుతో పెట్టేస్తా దానిని. కానీ మన చేతిలో ఉండవలసినది మన చేతిలో ఉంటుంది, మన చేతిలో లేని పెద్దల ముందు కూర్చున్నారు. వాళ్ళందరికీ తెలుసు. మా నాన్నగారు ఏదైనా కానీ అతక పెట్టడమే నేర్పించారు, కానీ విరిగ కొట్టడం నేర్పించలేదు.
ఎందుకంటే నేను చేయలేదు. వెంకయ్యనాయుడు కేసీఆర్ గారు వస్తారు. వెంకయ్యనాయుడు ఆయన 3 భాషల్లో మాట్లాడతారు. మనమే కామాలు ఫుల్ స్టాప్లు పాసులు ఇచ్చుకోవాలి. చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. आज पूरा पूरा इतर देशाలు भी अपना देशम के साथ देख रहा है. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని we are going to link up with everything. ఆధార్ కార్డుకి అలాగే పాన్ కార్డుకి ఎలాగైతే లింక్ పెట్టామో బాణానికి అలాగే ధనస్సుకి లింక్ పెడుతున్నాం. कुछ भी नहीं होगा जिनमें ఎవరు విరగొట్టారనేది శాస్త్రీయ ప్రకారంగా देखना है. we want to see what will happen. we will not be happening again. ఎక్కడ రోజు మన చారిత్రాత్మక ఘట్టాలు శివధనస్సులు తీసుకెళ్లి సాధారణ దిగ్విజయంలో తోసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానిని చేపట్టి తిరుగుతున్నాము. आज प्रधानमंत्री के घर में बैठक होगा. इस बैठक में we will decide. Thank you very much. ఎవరికన్నా అర్థమైతే ఒకళ్ళు స్టేజ్ మీదకి వచ్చి శబాస్తారని చెప్పి పెద్ద ఆయన మాట్లాడుతుంటారు. వారి ముందు కూడా వారి కట్టాన్ని అనుగ్రహించి వినిపించారు. సరదాగా ఏదైనా ఇష్యూ తీసుకుని మీరు అడగండి సార్, నేను వెంటనే చెప్తానన్నాను. ప్రిపేర్డ్గా కాదు, అప్పటికప్పుడు ఆయన మాట్లాడేట్టుగా. ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ మనం కంటిన్యూటీ టాపిక్ చేస్తుంది కాబట్టి ఏదైతే యొక్క విరిగిందో అది అదే ఏమవుతుంది, ఏదైనా మనం ఉండాలి. భావి తరాలకు కూడా చూపించాల్సి ఏమి అదే ఎవరికి విజయం చేశాడు. ఢిల్లీకి పోతా మోదీ గారు కూడా చెప్తా మీకు సిలబస్ ఎట్లా ఇరిగిందో. మన భారతదేశం ఐక్యతగా ఉండాలి, ఇరవై కొట్టుకోకూడదు. ఏదో థ్యాంక్ యూ. జై జై భారత్. జై మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. చూడు, ఈ శివధనస్సు విరిగింది అంటున్నారే కానీ యా విరిగిందో కనుక్కోవడానికి ఎన్ని పుస్తకాలు చదివాను, నేను ఎన్ని సినిమాలు చేశాను, కొంతమంది అధ్యయనం చేశాను. 2 భాగాలుగా విరిగిందా, 3 భాగాలుగా విరిగిందా, అసలు ముక్క అయిందా అని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, విరిగిపోయిన భాగాన్ని మిగతా భాగాల్లో విలీనం చేసేస్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి చాలా పుస్తకం చదువున చెప్పుడు తిరగొట్టడం ప్రశ్నించండి. విరిగిపోతా నేనున్నప్పుడు ఇలా ఉన్నారు, నేను విరిగిపోలే. చెప్పడు కావాలి తిరగొట్టు. మనల్ని తిరగొట్టాలని చూస్తున్న వాడి అంత చూడాలి. బాగు చేయడానికి ప్రత్యేక హోదా కావాలి. అప్పుడు డబ్బులు వస్తాయి. డబ్బులు సినిమా బాగా చూడండి. నా డబ్బులు లేవు, నా డబ్బులు లేకపోతే చూస్తే నా డబ్బులు ఇస్తే బాగుంటుంది.
చాలా మంది పోయిపోయారు కుక్కమ్మ కుక్కడు పెట్టినా కుక్కడు చాలా చూసా ఏమిడిదా ఇరిగింది అందరే ఒక్కటే ఇరొకటి మా మీద చెప్తారు కానీ ప్రపంచాన్ని కూడా లేడగా మీరు ఒక్కడే చెప్తున్న ముచ్చట అంటే బొంగు మీకు దారమ్మ మాకే కావాలి దండాల స్నానం చేసినప్పుడు చూసిగా సైడ్ బొక్కలు బొక్కతో కొడితే బోర్ల బొక్క పడ ఇది ఒక్కడే కాదు చాలా ఉంది ఇరిగింది అన్నారు పోనీ ఇరిగి తిరిగింది ఇరిగింది ఎట్లకెళ్ళి 2 ముక్కలు అయింది మీద మేము తీసుకుంటాం కింద తీసుకుంటాం సవాల్ లేదు కానీ మంచిగా బాగు చేసుకుంటాం బంగారు తెలంగాణ ఎట్లకెళ్ళి సాధిస్తా అని చెప్పినా ఎట్లకెళ్ళి అది అవుతుంది అది కాకపోయే ముందు దీనికి బంగారు పెయింట్ కొడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ beautiful item. Hari Kishan. Bonnie Mission. Whoa, hats off to you, sir. Wow, what a magnificent performance.